హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఇంకా ఈ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు యార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. మాది కోరిన ప్రణయం పార్ట్ 33తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్. అలాగే హైప్ ఆప్షన్ ఉంది. హైప్ ఇచ్చి కథని మరింత ముందుకి మీరే తీసుకువెళ్ళాలి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. పూలమాల పెట్టిన భూమి పైనుంచి స్టెప్స్ మీద దిగుతున్న మనిషిని చూసి, ఏంటి అద్వైత్ సార్, మాట్లాడను కూడా మాట్లాడడం లేదు, మౌనవ్రతం కూడా పాటిస్తున్నారా ఏంటి? డౌట్ లేదు, ఈరోజు ఎక్కడో ఏదో జరగబోతుంది అని ముందుకు వెళ్ళి చూసి బొమ్మలా నిలబడిపోయి బిగుసుకుపోతుంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అప్పటి వరకు లొడలొడ మాట్లాడిన భూమి ఒక్కసారిగా బిగుసుకుపోయి కళ్ళని పెద్ద పెద్దవి చేసి తన వైపే భయం భయంగా చూస్తూ ఉండడం చూసి సైడ్ స్మైల్తో మిగిలిన 5 మెట్లు దిగుతాడు దక్షత్. దక్షత్ తన ఎదురుగా వచ్చి నిలబడగానే చిన్నగా వణుకుతూ 2 అడుగులు వెనక్కి వేసి, వీళ్ళెప్పుడు వచ్చారు? రాత్రి నేను పడుకునేటప్పుడు రాలేదు, అసలు వస్తున్నట్లు కూడా తెలీదు అని అనుకొని, సారీ సార్ అని అక్కడి నుంచి ముందుకు పారిపోవాలని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసేసరికి, ఏయ్ నల్లత్రాచు ఆగు అంటాడు దక్షత్. అయిపోయాను. నీకు అవసరమా భూమి? వచ్చావు, పూలమాల పెట్టేసి వెళ్ళిపోవాలి. అద్వైత్ సార్ అనుకొని భూకంపం, మౌనవ్రతం అనుకుంటూ పిచ్చి వాగుడంతా వాగావు. ఇప్పుడు ఈ రాక్షస్ ఏమంటారో అనుకుంటూ వెనక్కి తిరిగి చూడడానికి కూడా ధైర్యం లేక చేతులు నలుపుకుంటూ నిలబడుతుంది భూమి. తెల్లారక ముందే ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు దక్షత్. అది పూ పూ పూలమాల పెడదామని అంటూ చిన్న చిన్నగా ఒక్కొక్క అక్షరం కూడ పలుకుకుంటూ తడబడుతూ చెబుతుంది. ఏంటి, నత్తి బాగా పెరిగినట్టుంది నీకు అని అడుగుతాడు. ఆహాహా, అదేమీ లేదు సార్ అంటుంది కంగారుగా. తప్పు చేసిన వాళ్ళే తలదించుకొని నిలబడతారు. నువ్వు తప్పు చేశావా అని అడుగుతాడు దక్షత్. టక్కున తలెత్తుతుంది కాదు అన్నట్లుగా. పడుకోవా నువ్వు? దెయ్యంలా రాత్రులంతా తిరుగుతూనే ఉంటావా ఏంటి? నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావా? ఖాళీగా కూర్చోలేవుగా? మేం వాకింగ్లు జాగింగ్లకి వెళ్తే భూకంపాలు వస్తాయా అని అడుగుతాడు దక్షత్. సారీ సార్, మీరు అనుకోలేదు, అద్వైత్ సార్ అనుకొని ఏదో సరదాగా అని అంటుంది భూమి చిన్నగా తడబడుతూ. వాడిని చూస్తే వసపెట్టలా మాట్లాడతావు. వాడు నీకు ఆ పేరు పెట్టినందుకు సార్థకం చేస్తావు. నన్ను చూస్తే ఏదో రాక్షసుని చూసినట్టు, నాకు భయపడిపోతున్నట్లు, 0 డిగ్రీల సెల్సియస్లో నిలబెట్టినట్టు గజగజ వణికిపోతూ, నేనేదో నిన్ను భయపెట్టినట్టు, నిన్నేదో నేను అంటున్నట్టు నన్ను అందరి ముందు విలన్ చేస్తావు అంతేగా అని అడుగుతాడు దక్షత్. నో సార్, నేనెప్పుడు మిమ్మల్ని అలా చేయాలి అనుకోలేదు. సారీ సార్ అని అక్కడ నిలబడలేక ఇంకొక క్షణం నిలబడితే ఎక్కడ గుండె ఆగిపోతుందో అన్నట్లుగా పరుగు పెడుతుంది భూమి. తను పరుగు పెడుతుంటే ఘల్లు ఘల్లుమంటున్న పట్టీల శబ్దాన్ని విని భూమి కాళ్ళ వైపే చూస్తూ, గజ్జల గుర్రం, చిన్నగా వెళ్ళు, ఎక్కడన్నా పడ్డావంటే మళ్ళీ దానికి కూడా నేనే కారణం అంటారు అని చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు దక్షత్. దక్షత్ బయటికి వెళ్ళగానే ముందు సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు. ఎస్ సార్, ఆ రోజు తర్వాత మళ్ళీ ఇంకా ఏ ప్రాబ్లం లేదు అని చెబుతారు సెక్యూరిటీ అతను. కానీ ఆ రోజు ఎవరిని చూసి భయపడింది అనేది ఐడెంటిఫై చేయలేకపోయారుగా. ఈసారి ఇంకొంచెం అలర్ట్గా ఉండండి. ఓకే సార్, జాగ్రత్తగా ఉంటాం. మీకు ఒక విషయం చెప్పాలి సార్ అని అంటారు. ఏంటి, ఇంపార్టెంట్ విషయమా అని అడుగుతాడు దక్షత్. హర్ష సార్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆకాష్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు సార్. అతను భూమి మేడం వెనుక ప్రేమ అంటూ పడుతున్నారు సార్. భూమి మేడం గట్టిగానే చెప్పారు ఒకసారి. అప్పట్నుంచి విసిగించకపోయినా మేడం వెనకే తిరుగుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతున్నాడా ఏమైనా
అని అడుగుతాడు దక్షత్ వెంటనే నొసలు ముడిచి. ఇబ్బంది ఏమీ పెట్టట్లేదు సార్, కానీ మేడంని ఫాలో అవుతున్నాడు. బాగా ఇబ్బంది ఏమీ పెట్టట్లేదు కదా అని మేం కూడా మీ వరకు తీసుకురాలేదు. ఏదైనా అలాంటి సిట్యువేషన్ ఉంటే అప్పుడు చెప్పొచ్చు అనుకున్నాం. భూమి మేడం మాత్రం గట్టిగానే మాట్లాడారు సార్ అని చెబుతాడు సెక్యూరిటీ అతను. తనని ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తే వెంటనే నాకు చెప్పండి అని చెప్పి జిమ్ ఏరియాకి వెళ్ళిపోతాడు దక్షత్. భూమి అద్వైత్ వాళ్ళ ఇంట్లో నుంచి హర్ష వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వరకు పరుగు ఆపలేదు. లోపలికి వెళ్ళి దీపం పెట్టకముందు గుక్కెడు నీళ్లు కూడా తాగని భూమి బాటిల్ ఎత్తి దించకుండా తాగేస్తుంది. వామ్మో, నిజంగానే నిన్ను చూస్తే ఎందుకు రాక్షస్ నాకెంత భయం వేస్తుంది. మీరు నన్నేమీ అనకపోయినా మీ గొంతు వింటేనే నాకు భయం వేస్తుంది అని అనుకుంటూ, అసలు వీళ్ళెప్పుడు వచ్చారు, కనీసం నాకు తెలియలేదు, వీళ్ళు వస్తున్నట్టు చెప్పను కూడా చెప్పలేదు అని ఫాస్ట్గా పైకి వెళ్తుంది భూమి. డోర్ తీసి లోపలికి వెళ్ళేసరికి పడుకొని ఉన్న విజయ్ని చూసి, అన్నయ్య లే, ఎప్పుడు వచ్చారు మీరు అని అడుగుతుంది భూమి. ఇప్పుడే పడుకున్నాను భూమి, కాసేపు పడుకుంటాను, గుడ్ మార్నింగ్ అంటాడు మత్తుగా విజయ్. కనీసం వస్తున్నట్టు కూడా చెప్పలేదు కదా అన్నయ్య. నేను ఫోన్ చేయకపోతే బిజీ ఏమో అనుకున్నాను, ఎందుకు చేయలేదా మీరు? మరి వచ్చినప్పుడు ముందు నాకు కనిపించాలి కదా. నా చెల్లి నా చెల్లి అంటావు కానీ నీకు అస్సలు నేనంటే ఇష్టమే లేదు. నువ్వు అలా కనిపించకపోవడం వల్ల ఉదయాన్నే ఈరోజు నా టైం అస్సలు బాగోకుండా అయిపోయింది తెలుసా. వెళ్ళి వెళ్ళి ఆ రాక్షస్ ముందే నిలబడ్డాను, పిచ్చి వాగుడు వాగుతూ అని దీనంగా అంటుంది భూమి. భూమి మాటలకి నిద్రమత్తు ఎగిరిపోతుంది విజయ్కి. ఏంటి, ఏమన్నావు అని అడుగుతాడు లేచి కూర్చొని. అద్వైత్ సార్ అనుకొని అని తను ఏమందో మొత్తం చెబుతుంది భూమి. విజయ్ గట్టిగా నవ్వేస్తూ, నీకు వాళ్ళిద్దరి గురించి తెలుసుగా, బాగానే పోల్చుతావుగా, అలా ఎలా కన్ఫ్యూజ్ అయ్యావు మరి అని అడుగుతాడు. ఒకటి, మీరొస్తున్నారని నాకు తెలియదు కదా, అక్కడ ఉండేది అద్వైత్ సారే కాబట్టి అద్వైత్ సార్ అని మైండ్లో పూర్తిగా ఫిక్స్ అయిపోయా. ఇక మెట్లు దగ్గర లైట్ వేయలేదు, మసక వెలుతురులో ఉన్న వారిని ఎలా గుర్తుపడతాను, దగ్గరికి వెళ్ళే వరకు గుర్తుపట్టలేదు. పొద్దు పొద్దున్నే ఆయన చూపు, ఆయన మాట వణుకు తెప్పించేశాయి నాకు అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని. హహహ అని నవ్వుతూ భూమి చేతులు పట్టుకొని, ముందు వాడికి భయపడడం మానే, అద్వైతతో ఉన్నట్లు వాడితో కూడా ఫ్రీగా ఉండు. వాడు అసలు నిన్ను ఏమీ అనడం లేదు కదా, ఎందుకు అంత భయం అడుగుతాడు విజయ్. ఏమో, ఆయన్ని చూస్తే చాలు నాకు భయం స్టార్ట్ అవుతుంది, ఎందుకో తెలీదు. ఆయనేమో నేనేదో కావాలి అని చేస్తున్నట్లు నటిస్తున్నట్లు మాట్లాడుతున్నారు అని నెత్తిన చెయ్యి వేసుకొని అంటుంది భూమి. అదే అంటున్నా, ఆ భయపడడం మానేయ్. సరే అది వదిలే, మీరు ఏ టైంకి వచ్చారు, అందరికీ తెలుసా మీరు వస్తున్నట్టు అని అడుగుతుంది భూమి. ఎవరికీ తెలీదు, అందరికీ సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పలేదు మేము. వాళ్ళింట్లో కూడా సెక్యూరిటీకి తప్ప వాడు వస్తున్నట్లు ఎవరికీ తెలీదు. అంటే ఫస్ట్ నేనే చూశాను ఆయన్ని అని అంటుంది భూమి. హా, ఆ అదృష్టం నీకే దక్కింది అని నవ్వుతూ అంటాడు విజయ్. మరి మీ ఇద్దరు లోపలికి ఎలా వచ్చారు, డోర్స్ లాక్ చేస్తాం కదా అని అనుమానంగా అడుగుతుంది భూమి. సెక్యూరిటీ దగ్గర స్పేర్ కీ ఉంటుంది కదా. అవును కదా, మర్చిపోయాను. సరే, స్ట్రాంగ్ కాఫీ తీసుకురానా అని అడుగుతుంది భూమి. ఇప్పుడేమొద్దు, కాసేపు పడుకుంటాను. ఈలోపు నువ్వింకా గంట కొట్టలేనట్టుంది, ఆ కార్యక్రమం చూసుకో అని చెబుతాడు విజయ్ నవ్వుతూ. కదా, నేనింకా దీపం పెట్టలేదు అనుకుంటూ
ఆ పని చూసుకోకుండా అక్కడికి పరుగు పెట్టాను. అడ్డంగా బుక్ అయిపోయాను. సర్లే పడుకో కాసేపు, తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి భూమి బయటికి రాబోతుంటే, పొద్దున్నే దేవుడి దర్శనం అయ్యిందిగా, పర్వాలేదులే అని నవ్వుతూ బెడ్ మీద వాలుతాడు విజయ్. ఏమి దేవుడి దర్శనమో ఏంటోలే, మా మీట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఎప్పుడు రాంగ్ టైంనే అనుకుంటూ కిందకి వెళ్ళి దీపం పెట్టుకుంటుంది భూమి. దక్షత్ జిమ్ నుంచి వచ్చేసరికి వైజయంతి గారు, మహాలక్ష్మి గారు దీపం పెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటుండగా లోపలికి వచ్చిన దక్షత్ని చూసి, అది కూడా చెమటలు కక్కుతూ ఉండడం చూసి, నువ్వెప్పుడొచ్చావు, అసలు వస్తున్నట్టు తెలియలేదు అని ఆశ్చర్యంగా అడుగుతారు ఇద్దరు. నైట్ 1 అయింది వచ్చేసరికి. మీ అందరికీ ముందే చెప్పొద్దని ఆ విజయ్ గాడు గోల చేయడంతో ఆగాను అని దక్షత్ చిన్న స్మైల్తో చెబుతాడు. వస్తున్నట్టు కనీసం చెప్పను కూడా చెప్పలేదు అని చిరుకోపంగా అంటూ దగ్గర దగ్గర 3 ఏళ్ల తర్వాత కనిపించిన కొడుకుని ప్రేమగా తడుముతారు వైజయంతి గారు. మీ మేనల్లుడు చెప్పనివ్వలేదమ్మా, నాదేమీ లేదు ఇందులో అని అంటాడు దక్షత్. అప్పుడే లేచిన అద్వైత్ కిందకి వస్తూ అక్కడ ఉన్న దక్షిని చూసి, అరే వాట్ ఏ సర్ప్రైజ్, వస్తున్నట్లు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు, మంచి రాక్షసి గారు ఎప్పుడొచ్చారు అని నవ్వుతూ అడుగుతాడు దక్షిని హగ్ చేసుకొని. స్వెట్ అద్దు అని అంటాడు అద్వైత్ని వెనక్కి జరుపుతూ. పర్వాలేదులే అన్నా, నేను కూడా ఇప్పుడు చెమటలు కాచడానికే కదా వెళ్తున్నాను అని అంటాడు అద్వైత్. ఇది ఎప్పటినుంచి అడుగుతాడు దక్ష్. హలో, మేము కూడా చేస్తాం సార్, మరీ అంత అనుమానంగా అడగక్కర్లేదు అని అంటాడు అద్వైత్. మరి నువ్వు జాగింగ్కు వెళ్తే భూకంపం వస్తుంది అని అంటున్నారు ఇక్కడొకరు అని అంటాడు దక్ష్. ఎవరన్నా ఆ మాట అంది అని కోపంగా అడుగుతాడు అద్వైత్. ఇంట్లో వాళ్ళే ఇంతకుముందే ఒకరు అన్నారు, మరి ఎవరన్నారు అన్నది నీకు ఈజీగానే అర్థమైపోతుందిలే, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు అని సైడ్ స్మైల్తో అంటూ, మాకింకా అమెరికా టైమింగ్స్ కదా అలవాటు, ఆకలి వేస్తుంది బాగా, ఏదైనా చెయ్యి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి వెళ్ళిపోతాడు దక్ష్. గుడికి తర్వాత వెళ్దాం, ముందు కొడుకు చెప్పిన పని చెయ్యు అని మహాలక్ష్మి గారు నవ్వుతూ చెబుతారు. నేను జాగింగ్కు వెళ్తే భూకంపం వస్తుందని ఎవరని ఉంటారు, అది కూడా ఇంత ఉదయాన్నే, అన్న ముందు ఎవరు ఆ మాట అని ఉంటారు అమ్మా అని ఆలోచిస్తూ అడుగుతాడు అద్వైత్. ఏమో, ఎవరన్నారో నాకెలా తెలుస్తుంది, అయినా ఇంత ఉదయాన్నే మన ఇంటికి వచ్చి ఆ మాట అనేవాళ్ళు ఎవరుంటారు, మీ అన్న ఏదో సరదాగా అని ఉంటాడులే అంటారు వైజయంతి గారు. మా అన్న సంగతి తెలుసు కదా, చిన్న విషయానికి కూడా అబద్ధం ఆడడని, మరి ఎలా చెప్తాడు అని ఆలోచిస్తూ టీపాయ్ మీద ఉన్న పూల సజ్జ చూసి, దాంట్లో ఉన్న మాల చూసి, ఎవరన్నారు నాకు తెలిసింది, ఇప్పుడే వస్తాను అని హర్ష గారి ఇంటి వైపు వెళ్తాడు అద్వైత్. ఇదండి ఈరోజుకి మది కోరిన ప్రణయం. మిగతాది తెలియాలి అంటే ఫాలో అయిపోవాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చితే షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.